వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డిపాలెం. ఈ వీడియోలో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టీజీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. సో టీజీ పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మనం యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో అయితే షెడ్యూల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డీటెయిల్ నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాని గురించి మళ్ళొక వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ టీజీ పాలిసీ 2025 నోటిఫికేషన్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ప్రతి ఒక్క డిస్టిక్ మనకి 33 డిస్టిక్స్ ఉంటే 33 డిస్టిక్లో మనకి ఎక్కడైతే పాలిటెక్నిక్ కాలేజెస్ అందుబాటులో లేవో అక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు అవే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. మనకు ఆదిలాబాద్లో ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. దాంట్లో మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. 27 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కడ నిర్వహిస్తారు. బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. దాంట్లో మనకి 26 నుంచి 29 వరకు మనకి హెల్ప్ లైన్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. నిర్మల్ పాలిటెక్నిక్ ఉంది. నిర్మల్లో 27 నుంచి 29 వరకు మనకి అందుబాటులో ఉంటుంది. జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ 4 days 26 నుంచి 29 వరకు ఇక్కడ మనకి కౌన్సిలింగ్ అని అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ సెంటర్ ఇది. జేఎన్టీయూ కూకట్పల్లి 4 days 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ సంప్రదించవచ్చు. మాసప్ టాక్ పాలిటెక్నిక్ ఉంది. మాసప్ ట్యాంక్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఉంది. ఇది హైదరాబాద్లో ఉంది. ఇక్కడ 26, 27, 28, 29 ఈ డేస్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో స్పెషల్ కేటగిరీ ఎవరికైతే స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయో అంటే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, పిఎస్సి, ఆంగ్లో ఇండియన్, ఎన్సీసీ ఈ సర్టిఫికేట్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్లో పరిశీలించడానికి వెరిఫికేషన్ సెంటర్ ఇది. సో ఇక్కడ మనకి షెడ్యూల్ 26th జూన్న మనకి క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఇదైతే నార్మల్ కేటగిరీ అనమాట. స్పెషల్ కేటగిరీ క్యాప్, స్పోర్ట్స్ వాళ్ళకి 26 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 27th మనకి పిఎస్సి అండ్ ఆంగ్లో ఇండియన్స్ అలాంగ్ విత్ అదర్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అంటే మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వాళ్ళకి 27th సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ మాసప్ ట్యాంక్లో నిర్వహిస్తారు. 28 అండ్ 29 ఎన్సీసీ వాళ్ళకి అలాంగ్ విత్ స్పెషల్ కేటగిరీ ఈ ఎన్సీసీతో పాటు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్ మనకి స్పెషల్ కేటగిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, పిఎస్సి, ఆంగ్లో ఇండియన్ ఈ పర్టికులర్ కేటగిరీస్ వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అండ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ చేస్తారు. మిగతా క్యాండిడేట్స్కి ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో అయినా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వాళ్ళ స్పెషల్ కేటగిరీ పొందాలంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రమే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి క్యూక్యూహెచ్డి ఇది జూ పార్క్ దగ్గర ఉంటుంది. హైదరాబాద్లో జూ పార్క్ దగ్గర హైదరాబాద్లో 26 నుంచి 29 వరకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అలాగే క్యూక్యూ ఏరియా రెసిడెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంది. దాంట్లో ఆ క్యూక్యూ పాలిటెక్నిక్లో చదవాలనుకునే క్యాండిడేట్స్కి స్పెషల్గా రిజర్వేషన్ ఉంటుంది. ఒక 6 వార్డ్స్ ఉన్నాయండి. ఓల్డ్ సిటీలో ఉన్న 6 వార్డ్స్. ఆ 6 వార్డ్స్లో పరిధిలో ఎవరైతే పిల్లలు ఉంటారో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు పాలిటెక్నిక్ చేరాలనుకుంటే వాళ్ళకి స్పెషల్గా ఈ క్యూక్యూ పాలిటెక్నిక్లో సీట్స్ రిజర్వ్ చేశారు. అలాంగ్ విత్ దీ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకు కూడా వీళ్ళ పర్టికులర్ స్టూడెంట్స్ క్యూక్యూ ఏరియా వాళ్ళందరూ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మిగిలిపోయి ఉంటే మిగిలిపోయిన సీట్స్కి అదర్ క్యాండిడేట్స్ అంటే క్యూక్యూ ఏరియా వాళ్ళు కాకుండా మిగతా స్టేట్ వైడ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది. క్యూక్యూహెచ్డి ఇది మనకి జూ పార్క్ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్. జీపీడబ్ల్యూ సికింద్రాబాద్, సో ఇది మనకి ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. ఇక్కడ 4 days 26 నుంచి 29 వరకు మనకి ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. యూపీజీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరి కని పెద్దపల్లి, ఇక్కడ మనకి పాలిటెక్నిక్ లేదు గోదావరి కని పెద్దపల్లి డిస్టిక్లో, అందుకని చెప్పి ఇక్కడ మనకి 27 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్. జీడీసీ J35 ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల, సో జగిత్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట ఇది. 26 నుంచి 29 వరకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలాగే మీరు ఇంకేమైనా హెల్ప్ కావాలనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేయవచ్చు. మనకి జిఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంబేద్కర్కి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో మనకి హెల్ప్ లైన్ సెంటర్ 4 days వర్క్ చేస్తుంది 26 నుంచి 29 వరకు. ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల 27 నుంచి 29 వరకు ఇక్కడ 3 days కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
13th హెల్ప్ లైన్ సెంటర్ వచ్చి ఎస్ఆర్బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఉంది. ఇక్కడ 4 డేస్ 26 నుంచి 29 వరకు వెరిఫికేషన్ చేస్తారు. కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్ ఇక్కడ 4 డేస్ 26 నుంచి 29 వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ 4 డేస్ 26 నుంచి 29 వరకు. ఎస్పీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలెం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మనకి ఇక్కడ 27, 29, 28, 29 3 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గద్వాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్ ప్రజెంట్ నేను ఇక్కడే వర్క్ చేస్తున్నా. సో 27 నుంచి 29 వరకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తిలో ఉంది. సో ఇది మనకి 4 డేస్ అందుబాటులో ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్గా. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్ 3 డేస్ 27 నుంచి 29 వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి 4 డేస్ 26, 27, 28, 29. సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట రాజగోపాల్పేట్ సిద్దిపేట డిస్టిక్లో ఉంది 26, 27, 28, 29. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ 4 డేస్ అందుబాటులో ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట్ 27, 28, 29. యాదగిరిగుట్ట గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంది 27, 28, 29 అందుబాటులో ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి డిస్టిక్ ఇక్కడ మనకి పాలిటెక్నిక్ అందుబాటులో లేదు కామారెడ్డిలో, కాబట్టి 27, 28, 29లో 3 డేస్లో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ 4 డేస్ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ సో మనకి వికారాబాద్ డిస్టిక్లో 27, 28, 29 ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జీడీసీబీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి సో 27, 28, 29 ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందుబాటులో ఉంటుంది. మనకి ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగాం డిస్టిక్లో కూడా మనకి ఇక్కడ పాలిటెక్నిక్ అందుబాటులో లేదు, కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. సో 27, 28, 29 ఈ 3 డేస్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారు. జీడీసీఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ సో ఇక్కడ మనకి 27, 28, 29 3 డేస్. కేయూఎస్బి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండ సో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ హన్మకొండలో ఉండే యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మనకి 4 డేస్ 26, 27, 28, 29 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే మిగతా యాక్టివిటీస్కి అందుబాటులో ఉంటారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ ఇక్కడ మనకి వరంగల్ డిస్టిక్లో వరంగల్ సిటీలో ఉంది పాలిటెక్నిక్ 26, 27, 28, 29 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిఎస్సీ అండ్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు వేరే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్గా అయితే చేయరు, కాబట్టి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని మీరు పొందాలనుకుంటే మాత్రం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో మనం ఆల్రెడీ చెప్పుకున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలా క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో క్యూక్యూ ఏరియాకి సంబంధించి క్యూక్యూ కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ ఏరియాకి సంబంధించిన స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఉంటాయి స్పెషల్గా. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ ఏరియా సర్టిఫికేట్ ఉంటుందో దాని వెరిఫికేషన్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాత్రమే చేస్తారు. సో మీరు అక్కడ మాత్రమే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ప్రతి ఒక్క పాలిటెక్నిక్ కాలేజీలో ఎక్కడైతే డేట్స్ మెన్షన్ చేస్తారో ఆ డేట్స్ ప్రకారం మీరు 9 to 6 వరకు కూడా పర్టికులర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి స్లాట్ ఉంటుంది. ఈ స్లాట్స్ ప్రకారం మీరు స్లాట్స్ బుక్ చేసుకొని మీ పర్టికులర్ స్లాట్ టైమింగ్కి ఆ పర్టికులర్ డేట్లో మీరు వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. 26 రోజున క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అంటే మిలిటరీకి సంబంధించి స్పెషల్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తర్వాత అస్సాం రైఫిల్స్ అని చెప్పి బీఎస్ఎఫ్ వాళ్ళకి మనకి ఆర్మీలో పనిచేసే ఆర్మీలో త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి స్పెషల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్లో 26 రోజున అటెండ్ అవ్వచ్చు. సో క్యాప్ వాళ్ళకి 9:30 నుంచి 1 PM వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. 9:30 to 10, 10:30 to 11, 11:30 to 12, 12:30 to 1 PM. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకైతే 10 to 4:30 PM వరకు ఈ 26 రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, 27th రోజున పిహెచ్సి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 10 to 10:30, 10:30 to 11, 11 to 11:30, 11:30 to 12 ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆంగ్లో ఇండియన్స్కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 5 to 5:30 మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ పర్టికులర్ డేట్లో మాత్రం వెళ్తేనే మీకు ఈ పర్టికులర్ స్పెషల్గా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని మీరు పొంది సీట్ పొందగలుగుతారో. అదర్వైజ్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ రిజర్వేషన్. గుర్తుపెట్టుకోండి. 28th and 29th రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 10 to 5 PM సర్టిఫికేట్ వెరిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకి టోటల్గా హెల్ప్ లైన్ సెంటర్స్ అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏవైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే డేట్స్ అండ్ టైమింగ్స్ అండి. సో ఈ పాలిటెక్నిక్ కాలేజ్కి అలాగే డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.
సో ఇక్కడ మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ టు యువర్ క్వరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్తున్నాను. మనం డిప్లొమా ఫ్యాకల్టీ అలాగే డిప్లొమా సబ్జెక్ట్స్ సంబంధించి మీకు టిప్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. Hope you will subscribe my YouTube channel and like this video.